దేవుని దృష్టికి ఒక వ్యక్తి మంచిగా కానీ కనిపిస్తే దేవుడు వానికి ఇక్కడ చెప్పినటువంటి ఈ జ్ఞానము, తెలివి, ఆనందమే కాదు, ఇంకా బోలెడన్ని సిద్ధపరిచినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మీకందరికీ, మనందరికీ సరిపోయే మాట, శ్రేష్టమైన మాట, దేవుని దృష్టికి మంచిగా నడుచుకోవటం అనే మాట. ఇప్పుడు ఈ కూటమి అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్తాం, లేదా రేపు ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం భక్తిగా ఉంటాం, ఆత్మీయంగా ఉంటాం, మంచిగా ఉంటాం. కానీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మన సంగతులు మారిపోతాయి. అవి ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా మారిపోతాయి. దేవుని సన్నిధిలో ఎంత నీతిగా, ఎంత భక్తిగా, ఎంత మంచిగా మనం ఉన్నామో, మన బయట జీవితం విషయంలో కూడా అదే జాగ్రత్తగానే మనం